టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు దర్శకులుగా మారి ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన నిర్మాత, డైరెక్టర్ విశ్వేశ్వరరావు గారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పొలిటికల్ సినిమాలు తీసిన తర్వాత దర్శకుడిగా ఆయన బాగా పేరు పొందారు. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు నిమ్మకూరులో జన్మించారు. సినిమాలంటే ఆసక్తి ఉండేది. అందువల్ల ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని ప్రారంభించారు. మొదటగా పి. పుల్లయ్య దగ్గర కన్యాశుల్కం చిత్రానికి డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్కు ప్రజానాయకుడి ఇమేజ్ తెచ్చిన సినిమాలు అన్నీ కూడా విశ్వేశ్వరరావు గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించినవే కావడం విశేషం. ఈ దర్శక నిర్మాత తన సినిమాల్లో రాజకీయాల గురించి బలంగా విమర్శించేవారు. నందమూరి తారక రామారావు గారు విశ్వేశ్వరరావు గారికి బాగా పరిచయం కావడంతో అతని అమ్మాయితో తన కుమారుడి పెళ్లి కూడా చేశారు. ఆ తర్వాత విశ్వేశ్వరరావు గారు కోవిడ్ బారిన పడి మరణించారు. అయితే ఆయన తీసిన తీర్పు అనే సినిమా 1978లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో రామోజీరావు గారు ఒక న్యాయమూర్తి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలా ఎన్టీఆర్ గారి వియ్యంకుడు సినిమాలో కూడా రామోజీరావు గారు నటించడం జరిగింది. ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కొన్ని నెలల తర్వాత డబ్బింగ్ చిత్రాలు తెలుగువారికి తెలుగులో అందించాలనే తపన పడ్డారు కూడా. మరో ఆలోచన లేకుండా బాలనాగమ్మ, విప్లవ స్త్రీ వంటి చిత్రాలు తెలుగులో డబ్ చేశారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తన మేనకోడలు పద్మిని సలహాతో తన ఫిలిం ప్రొడక్షన్ సంస్థకు విశ్వశాంతి అని పేరు పెట్టారు. అలా విశ్వేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ అయ్యారు. కంచుకోట మూవీని నిర్మించి స్ట్రైట్ ప్రొడ్యూసర్గా మారారు. నిర్మాతకు ముందు జానపద సినిమాలంటే చాలామంది ఏ మంత్రాలు తంత్రాలు మాత్రమే చూపించేవారు. కానీ ఆయన మాత్రం జానపదం అంటే మంత్రాలు తంత్రాలు మాత్రమే పరిమితం కాకూడదని భావించేవారు. జానపదం అంటే రాజకీయాలు అని కూడా ఆయన నమ్మేవారు. అది తన సినిమాల్లో చూపించారు. అయితే అంతకుముందు జయసింహ, బందిపోటు సినిమాల్లో రాజకీయాల గురించి చర్చించేవారు.